మన ఛానల్లో ఎంబీబీఎస్ కాలేజెస్ అంటే అటు ప్రైవేటు ఇటు గవర్నమెంట్ కాలేజెస్ కూడా కవర్ చేశాం. అలాగే బీడీఎస్ కాలేజెస్ ప్రైవేటు గవర్నమెంట్ కాలేజెస్ కూడా మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో సో అన్ని రకాల కాలేజెస్ కూడా మన ఛానల్లో అయితే చేయడం జరిగిందండి. సో మీకు కాలేజ్ పేరు టైప్ చేసి ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అని కొడితే కనుక ఆ కాలేజ్ మీకు అపేర్ అవుతుంది. ఓకేనా. అండ్ మనం ఇంకా ఏంటంటే అక్కడ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎలిజిబిలిటీ, సో అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఒక కంప్లీట్ గైడెన్స్ చెప్పాలి బ్రీఫ్గా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఏంటి చెక్ చేద్దాం. ఎందుకంటే ఎంబీబీఎస్ బీడీఎస్ తర్వాత ఎక్కువగా పిల్లలు సెలెక్ట్ చేసుకునే స్ట్రీమ్ ఏదైతే ఉందో అది బీఎస్సీ నర్సింగ్. ఓకేనా. సో ఏ కారణాల వల్ల అయినా కానీ బీఎస్సీ నర్సింగ్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. సో అలాంటి విద్యార్థుల కోసం బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ని ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో భాగంగా కాలేజ్ డీటెయిల్స్, బ్రీఫ్ హిస్టరీ, అలాగే ఎలిజిబిలిటీ ఏంటి, అసలు బీఎస్సీ నర్సింగ్ చేయాలి అంటే ఎంసెట్టా లేదంటే నీటా, ఏం ఎగ్జామ్ రాసి ఉండాలి, ర్యాంక్స్ ఎలా వచ్చి ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్కి ర్యాంకింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు అపోలో కాలేజ్ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ కాలేజ్లో ర్యాంక్స్ వేరేగా ఉంటాయి, వేరే ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటే ర్యాంక్స్ వేరేలా ఉంటాయి. సో కంప్లీట్గా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఇప్పుడు మొదటిగా సెలెక్ట్ చేసుకున్నది అపోలో కాలేజ్ అండి. మీకు పర్టికులర్గా ఈ కాలేజ్ కావాలి ఎందుకంటే ఇప్పుడు నేను బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నాను, ఈ కాలేజ్లో అంటే కనుక కామెంట్ చేయండి, ఆ వీడియో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను తొందరగా. ఓకేనా. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కాలేజ్ అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. మనకి ఈ కాలేజ్లో ఎంబీబీఎస్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కనుక ఆ వీడియో కూడా చూడండి. ఇది మన మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు ఎవరైతే ఉన్నారో ఉపాసన, వాళ్ళ తాతయ్య గారు స్థాపించిన కాలేజ్. ఓకే. ఐ మీన్ మొత్తం ఆయనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, ఫార్మసీస్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద బిజినెస్ వెళ్ళదు. ఓకేనా. ప్రతాప్ సిరెడ్డి గారని మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల హిస్టరీస్ తెలుసుకోవడం వల్ల మనకు కూడా ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. సో మనం ఎప్పుడు ఇక్కడే ఉండాలా, మనం ఎందుకు ట్రై చేయకూడదన్న ఒక చిన్న ఆలోచన అయితే వస్తుంది. సో మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఖాళీగా ఉన్న టైంలో ఈ చదువుతో పాటు సైమల్టేనియస్గా న్యూస్ పేపర్స్ చదవడం, సో అసలు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎలాంటి ఇన్నోవేషన్స్ ఉన్నాయి, వీటిపైన ఫోకస్ చేయడంతో పాటు ఇంటి పక్కన ఏం జరుగుతుందో కూడా తెలుసుకోండి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే సక్సెస్ఫుల్ స్టోరీస్తో పాటు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా చదువుకోండి. ఇవన్నీ కూడా మన లైఫ్లో ఇంక్లూడ్ చేయాలి. ఇవన్నీ టైం వేస్ట్ పనులు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తులకైతే మనం ఏం చెప్పలేం, బట్ అన్నీ కూడా తెలుసుకోవాలి. ఓకేనా. నాలెడ్జ్ ఇస్ ద పవర్. నాలెడ్జ్ ఉంటేనే మనకి వాల్యూ పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది. అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, హైదరాబాద్. ఈ కాలేజ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ద అపోలో స్కూల్ ఆఫ్ నర్సింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1993లో అయితే స్థాపించడం జరిగిందండి. అప్పుడు డిప్లొమా ఆఫర్ చేసేవారు, జిఎన్ఎం లెవెల్లో కోర్సెస్ కూడా ఆఫర్ చేశారు. తర్వాత నర్సింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే ద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 2002లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్ అప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. 2002 నుంచి ఈ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే. ఇట్ ఈస్ డన్ బై ది అపోలో హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్. మనకి అపోలో పరిధిలో ఈ పేరు గుర్తొస్తే చాలా మందికి టైర్స్ కూడా గుర్తొస్తాయి, ఎందుకంటే టైర్స్ కంపెనీ కూడా ఉంది కాబట్టి. అపోలో హాస్పిటల్స్ అనేది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అండ్ ఫార్మసీ ఉన్నాయి, అండ్ ఇంకొకటి మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ ఫౌండేషన్ అండర్లో అయితే ఈ కాలేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మనకి స్టార్టింగ్లో అఫీషియల్లీ అప్రూవ్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై ది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. సో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఐఎన్సి గుర్తింపు అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ కౌన్సిల్, అలాగే అఫిలియేటెడ్ టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది. కావాల్సిన గుర్తింపులు అయితే కాలేజ్కి ఉన్నాయి. ఓకేనా. వీళ్ళ మిషన్ ఏంటంటే టు ప్రొవైడ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, కంబైనింగ్ కరెంట్ టెక్నాలజీ, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ కంపాషనేట్ పేషెంట్ కేర్. ఓకే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నర్సెస్కి వాళ్ళు ఎడ్యుకేషన్ అందించడం వాళ్ళ విజన్గా చెప్తున్నారు. అండ్ కంబైనింగ్ కరెంట్ టెక్నాలజీ, సో టెక్నాలజీ యూజ్ చేయడం అనేది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికి కూడా అవసరమేనండి. అంటే ఒక హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలంటే నర్సెస్ పాత్ర కూడా ఉంటుంది కదా, సో వాళ్ళకు కూడా టెక్నాలజీ అనేది నేర్పుతామంటున్నారు. అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, సో డే బై డే మనకి ప్రైవేట్ హాస్పిటల్స్లో క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో గవర్నమెంట్ అంటే అది సెపరేట్ విషయం, తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడైనా. సో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్లో అద్భుతంగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇక కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ కంపాషనేట్ పేషెంట్ కేర్. ఓకే. మీకు చాలా మంది కంపేర్ చేసుకునేది ఏంటంటే గవర్నమెంట్కి ప్రైవేట్కి, అంటే హెల్త్ సెక్టార్లో
ఎక్కువ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండ్ ట్రీట్మెంట్ విధానం, ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్ చేసే విధానానికి ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్ చేసే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకు కొంత చాలామంది ప్రైవేట్ని ఎక్కువ ఆప్ట్ చేసుకుంటున్నారు. ఓకే, ఒక వ్యాక్సిన్ ఎంచుకోవాలంటే గవర్నమెంట్లో మనకి చాలా టైం పడుతుంది. ఇప్పుడు రండి, అప్పుడు రండి, ఇది మా పరిధి కాదు, అది మా పరిధి కాదు, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని తిప్పుతారు. కానీ ప్రైవేట్లో అలా కాదు, మంచిగా కూర్చోబెట్టి వ్యాక్సిన్ వేసి పంపిస్తారు. సో అంటే డబ్బులు కూడా ఖర్చు అవుతాయి, కానీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో అందుకే ఎక్కువ మంది ప్రైవేట్ని ఆప్ట్ చేసుకుంటున్నారు. ఇక అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో చదవాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి మాట్లాడుకుందాం. నర్సింగ్ వచ్చేసి మనకి 4 సంవత్సరాల కోర్స్ కదా. సో మినిమం ఏజ్ వచ్చేసి 17 సంవత్సరాలు ఉండాలండి. ఏదైతే అడ్మిషన్ తీసుకుంటున్నామో ఆ అకాడమిక్ ఇయర్కి డిసెంబర్ 31 నాటికి మనకి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకేనా. ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో మనకి 60% మార్క్స్ అనేది రావాలి. ఇంకా ఎగ్జామ్స్ విషయానికి వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ కొన్ని కాలేజెస్ ఏంటంటే కేవలం ఎంసెట్ అడుగుతూ ఉంటాయి. కొంతమంది ఎంసెట్ అటెంప్ట్ చేయరు. కొంతమంది ఏంటంటే ఇంటర్లో మంచి మార్క్స్ ఉంటాయి, కొంతమంది నీట్ ఎగ్జామ్ కూడా రాయరు. సో కండిషన్స్ బట్టి అందరికీ కన్నడ కోటాలో అయితే సీట్ రాదండి. ఎంసెట్ కన్సిడర్ చేస్తారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేసే ఎంసెట్ ఎగ్జామ్నే మనకి స్టేట్లో కన్సిడర్ చేస్తారు. కొన్ని కాలేజెస్ మేనేజ్మెంట్ కోటాకి నీట్ని కూడా కన్సిడర్ చేస్తే, మరికొన్ని కాలేజెస్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే ఇంటర్లో మార్క్స్ కన్సిడర్ చేస్తాయి. ఓకేనా. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారో దాన్ని బట్టి అయితే మీకు అడ్మిషన్ ఇస్తారు, ఎంత ర్యాంక్ రావాలో నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇక పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ కోర్సెస్ గురించి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయండి. ఇది 2 years కోర్సు. మనం యాక్చువల్గా గవర్నమెంట్ కాలేజెస్లో నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఆ వీడియోస్ చూడండి. ఓకేనా. ఇది మనకి 10+2 పాస్ అవ్వాలి. దాని తర్వాత GNM డిప్లొమా చేసి ఉండాలండి. మస్ట్గా మనం రిజిస్టర్ అయి ఉండాలి. ఓకేనా. సో ఎందుకంటే అక్కడ సర్వీస్ సెక్టర్, నాన్ సర్వీస్ సెక్టర్ అని కూడా ఉంటుంది ఈ కోర్స్ చేసేటప్పుడు. సో వాళ్ళ కోసం అది రిజిస్ట్రేషన్ విత్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ మ్యాండేటరీ. ఈ వీళ్ళనే కాదు, మెడికల్లో ఖచ్చితంగా మెడిసిన్ అయిపోయిన తర్వాత MBBS అయినా, BDS అయినా, BSc నర్సింగ్ అయినా కూడా ఏదైతే అథారిటీ బాడీ ఉంటుందో ఆ బాడీలో మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. కొన్ని విషయాల్లో ఏంటంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఓకే, ఇక PG కోర్స్ MSc నర్సింగ్ చేయాలి అంటే 2 సంవత్సరాల కోర్స్ అండి. ఇందుకోసం ఏంటంటే ఫస్ట్ మనం BSc నర్సింగ్ కానీ పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. గుర్తింపు కూడా అంటే రిజిస్ట్రేషన్ కూడా అయి ఉండాలి. ఓకేనా. మినిమం 55% అయితే రావాల్సిన అవసరం ఉంటుంది. SC ST వాళ్ళకైతే మినహాయింపులు ఉన్నాయి. ఓకే, మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ద్వారా మనం MScలో సీటు పొందొచ్చు. ఓకే, ఇక అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్కి సంబంధించి ఇంటేక్ అసలు ఎన్ని సీట్లు ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. మొత్తం వచ్చేసి 100 సీట్లు అండి. ఓకేనా. దీంట్లో కేటగిరీ Aకి వచ్చేసి 60 సీట్లు, ఇంకా కేటగిరీ B కంటే మేనేజ్మెంట్ కోటాకి 40 సీట్లు ఇంటేక్తో అయితే ఉంది కాలేజ్. మనకి ఈ కన్నడ కోటా వచ్చేసి ఎంసెట్ కానీ నీట్ కౌన్సిలింగ్ ద్వారా అయితే మనకి ఫిల్ చేస్తారు. ఓకే, SC మొత్తం అన్ని క్యాస్ట్లకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా స్పెషల్ కేటగిరీస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా. రైట్, ఇక ఈ కోటా వచ్చేసి మేనేజ్మెంట్ కోటా, NRI కోటా వాళ్ళకి కూడా ఉందండి. అండ్ ఇందులో 15% టోటల్ సీట్లో 15% అనేది NRI కోటా వాళ్ళకి ఇస్తారు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే నీట్ UG కూడా తీసుకుంటారు. ఎంసెట్లో అంటే ఎంసెట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు మీకు నచ్చలేదు అనుకోండి, మనకున్న నెక్స్ట్ దారేంటి, మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వడం. సో ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా కానీ నీట్ ర్యాంక్ ఆధారంగా కానీ మనం మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో మనకి అపోలో నర్సింగ్ కాలేజ్లో ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ GNM 3 సంవత్సరాల కోర్స్ అండి ఇది. పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ 2 సంవత్సరాలు, MSc నర్సింగ్ 2 సంవత్సరాలు, PhD నర్సింగ్ 3 నుంచి 5 సంవత్సరాలు టైం పడుతుంది. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ఇది 1 సంవత్సరం. ఓకేనా. మనకి సో ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో. వాటి కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, సో మీరు GNM కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ చేయొచ్చు, దాని తర్వాత MSc నర్సింగ్ చేయొచ్చు, తర్వాత PhD చేయొచ్చు. సో పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ఇది వచ్చేసి దానికంటే ముందు చేయాల్సిన కోర్స్. ఓకేనా. సో అపోలో నర్సింగ్ కాలేజెస్లో ఈ స్పెషాలిటీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంత డ్యూరేషన్తో. ఓకే, ఇక అపోలో నర్సింగ్ కాలేజ్లో మనం నర్సింగ్ చేయాలి అంటే ఫీజు ఎంత అవుతుంది? ఇది 4 సంవత్సరాల కోర్సు కదా. సో ఒక ట్యూషన్ ఫీజు ఎలా ఉంటుంది, ఒక ఇయర్కి 4 సంవత్సరాలకి ఎంత ఉంటుంది మాట్లాడుకుందాం. సో కేటగిరీ వైజ్ మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ మనకి కేటగిరీ A అంటే 60% సీట్లు అయితే ఉంటే,
కేటగిరీ ఏ అంటే కాంపిటేటివ్ అథారిటీ కోట, కరోనరీ కోట. సో కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. 59,720 రూపాయలు అయితే ఖర్చు అవుతాయి. 4 సంవత్సరాలకి 2,38,880 రూపాయలు అయితే ఖర్చు అవుతాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ కేటగిరీ మేనేజ్మెంట్ కోట. సో 40% సీట్లకి జరిగే కౌన్సిలింగ్లో 2,50,000 రూపాయలు అయితే ఖర్చు అవుతాయండి అపోలో కాలేజ్లో చదవాలి అంటే. ఇక 4 సంవత్సరాలకి 10,49,000 రూపాయలు అయితే ఖర్చు అవుతాయి. ఓకేనా. సో ఇది ఫీజ్ స్ట్రక్చర్. రైట్. ఇక అపోలో నర్సింగ్ కాలేజ్లో మనం చదవాలి అంటే అసలు ఎలాంటి ర్యాంక్స్ వచ్చి ఉండాలో చూద్దామండి. ఓపెనింగ్ ర్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఓపెనింగ్ మనకు వచ్చేసి 5,114 నుంచి 40,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఓకేనా. ఇది బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి. ఇక పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్న విద్యార్థులకి ఎలాంటి ర్యాంక్స్ రావాలంటే 1 నుంచి 304. సో 1 నుంచి 304 మధ్య ఎవరికైనా ర్యాంక్ వస్తే వాళ్ళందరూ కూడా అపోలో కాలేజ్లో అయితే నర్సింగ్ చేయగలుగుతారు. ఓకేనా. ఇక మనం కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి చూద్దాం. అసలు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. స్టాఫ్ నర్స్ ఇన్ అపోలో హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ యూనిట్స్లో అయితే మీరు స్టాఫ్ నర్స్గా అయితే వర్క్ చేయగలుగుతారు. అండ్ హోమ్ కేర్ నర్స్ విత్ శాలరీస్ అప్ టు 35,000 పర్ మంత్. సో హోమ్ కేర్ నర్స్గా కూడా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామందికి ఒక అసిస్టెంట్ నర్స్, మెడికల్ అసిస్టెంట్ అనేది ఇంట్లోనే అవసరం వస్తారు చాలామందికి. సో అలాంటి వాళ్ళు హైర్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా కూడా వర్క్ చేయొచ్చు. మంత్లీ మనకి 35,000 అయితే శాలరీ వస్తాయి. నర్సింగ్ ఆఫీసర్ ఇన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో ఇందులో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయండి. సో ఎవరికైనా ఆ ఇంట్రెస్ట్ ఉంటే కూడా గవర్నమెంట్ ఉద్యోగాల వైపు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మనం కొంచెం తిరగాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓకే. స్పెషలైజ్డ్ నర్సింగ్ రోల్స్ అంటే ఐసీయూలో కానీ, ఎన్ఐసీయూలో కానీ, ఈఆర్ ఎమర్జెన్సీ దాంట్లో కానీ, ఆపరేషన్ థియేటర్లో కానీ స్పెషలైజ్డ్ నర్సెస్ అంటే ఇంజెక్షన్ చేసే వాళ్ళకి ఆపరేషన్ చేయడం తెలియదు కదా, వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అండ్ టీచింగ్ అండ్ అకాడమిక్ పొజిషన్స్ ఇన్ నర్సింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. ఓకే. మనం ఒక చదువుకున్నాం అనుకోండి, ఆ చదువుని మళ్ళీ ఇంకొక 10 మందికి చెప్పొచ్చు. అంటే మనం టీచర్ కూడా అవ్వచ్చు. నర్సింగ్లో మీరు టీచర్ కూడా అవ్వచ్చు. సో నర్సింగ్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో కూడా మీరు టీచర్గా వర్క్ చేయొచ్చు. ఓకే. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కెరీర్స్. సో ఓన్లీ చదువుకున్న చదువుకి అందులోనే ఉద్యోగం చేయాలా అంటే కాదు, అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేయొచ్చు, హాస్పిటల్ మేనేజ్మెంట్లో కూడా వర్క్ చేయొచ్చు. అంతేందుకు మీరు సొంతంగా కూడా హాస్పిటల్ పెట్టచ్చు. ఓకే. అంటే ఎంబీబీఎస్ డాక్టర్ని లేదంటే సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళని, పీజీ చేసిన వాళ్ళని మీరు హైర్ చేసుకోగలగాలి. ఓకే. ఆపర్చునిటీస్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఎంఎస్ నర్సింగ్ అండ్ రీసెర్చ్. సో బీఎస్సీ చేసిన తర్వాత మనం పీజీ చేస్తాం కదా, సో ఎంఎస్సీ నర్సింగ్ చేయొచ్చు అండ్ దెన్ మనం రీసెర్చ్ కూడా చేయొచ్చు. ఓకే. ఇక అపోలో నర్సింగ్ కాలేజ్కి సంబంధించి హాస్టల్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. మనకి అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో హాస్టల్స్ ఉన్నాయి. అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా హాస్టల్స్ ఉన్నాయండి. రైట్. మనకి ఇంచుమించుగా అంటే మనకి మోస్ట్లీ 400 బెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అండ్ రూమ్ షేరింగ్ వచ్చేసి 2, 3, 4, 5 షేరింగ్ కూడా ఉంటుంది. నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయండి. ఓకే. ఎసెన్షియల్ ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ బెడ్, టేబుల్, చైరు ఏం కావాలంటే అవి ప్రొవైడ్ చేస్తున్నారు. హైజీన్ ఫోకస్డ్ మీల్స్ సర్వ్డ్ 4 times డైలీ. 4 సార్లు అయితే రోజుకి ఫుడ్ పెడతామని చెప్తున్నారు. లాండ్రీ ఉంటుంది, వాటర్ కూలర్స్ ఉంటాయి, టీవీ రూమ్ ఉంది, ఎలక్ట్రిసిటీ బ్యాకప్ ఉంది, సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, జిమ్ ఉంది, వైఫై, మెడికల్ కేర్, అలాగే రిక్రియేషనల్ ఏరియాస్ కూడా ఉన్నాయి. హాస్టల్ ఫీజు వచ్చేసి మనకి 27,000 రూపాయల నుంచి 32,760 రూపాయలు అయితే మనకి ఒక సంవత్సరానికి ఖర్చు అవుతాయి విత్ మెస్ ఛార్జెస్. ఓకేనా. సో ఇంకా మనకి ఏవైతే ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారో అన్నీ కూడా సేఫ్, కంఫర్టబుల్ అండ్ సపోర్టివ్ రెసిడెన్షియల్ ఎన్వైర్న్మెంట్లో అయితే మనం చదువుకోవచ్చని వీళ్ళైతే అష్యూర్ చేస్తున్నారు. ఓకేనా. ఎవరైనా కానీ బీఎస్సీ నర్సింగ్ చేయాలి అంటే కనుక అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది టాప్ ప్రైవేట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఓకేనా. వీళ్ళకి ఏంటంటే హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడే స్టడీస్ చెప్పి వాళ్ళే రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో లేదు అంటే నేను కెరీర్ ఆపర్చునిటీస్ అయితే చెప్పాను కదా, మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా. ఓకేనా. ఇది వాళ్ళ వీడియో అండి. మీకు మరొక కాలేజ్తో అంటే బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్న మరొక కాలేజ్తో అయితే మరొక వీడియోలో కలుసుకుందాం. నమస్తే.